హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీకెండ్ విశేషాలు. నా పేరు వెంకట్. హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి అన్నవరం చేరుకోవడం చూద్దాం. సో బెంగళూరు నుంచి అన్నవరం చేరుకోవడానికి మనకు ముఖ్యంగా రెండు మార్గాలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి బస్సు మార్గం, రెండు రైలు మార్గం. సో మేమైతే తిరుపతి వరకు కారులో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రైలుకి వెళ్ళడం జరిగింది. కానీ మనకు బెంగళూరు నుంచి అన్నవరంకి డైరెక్ట్గా 3 ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకటి ప్రశాంతి ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి డైరెక్ట్గా అన్నవరం రైల్వే స్టేషన్కి వెళ్తుంది. విడిగిన రెండు హౌరా ఎక్స్ప్రెస్ అండ్ సింహాద్రి ఎక్స్ప్రెస్. ఈ రెండు ట్రైన్స్ మనకి బెంగళూరు నుంచి సామర్లకోట జంక్షన్ వరకు అయితే వెళ్తాయి. సామర్లకోట జంక్షన్ నుంచి అన్నవరం 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి మనకు ఆల్టర్నేటివ్గా బస్సెస్ అండ్ ట్రైన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. మనం అన్నవరం రైల్వే స్టేషన్ చేరుకుంటానే అక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి బస్సెస్ మరియు ఆటోస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో బస్సులో అయితే ఒక్కొక్కరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదేవిధంగా ఆటోస్లో అయితే ఒక్కొక్కరికి మనకు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో అన్నవరం టౌన్లో నుంచి కొండపైకి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కనిపించేది సో ఎంట్రన్స్ అనమాట, ఘాట్ సెక్షన్. ఇక్కడ నుంచి ఈ క్షేత్రం విశిష్టత గురించి చెప్పాలంటే, మనం ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే శివునికి మరియు విష్ణువుకి ఒకే టెంపుల్ అనేది ఎక్కడ ఉండదు, ఒకే గుడి ఎక్కడైతే ఉండదు. కానీ అన్నవరం గుడిలో మాత్రం 2వ అంతస్తులో అంటే సెకండ్ ఫ్లోర్లో విష్ణువు ఉంటాడు. అదే మూల స్థానంలో కింద ఫస్ట్ ఫ్లోర్లో శివలింగం అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా ఈ గుడి మనకు రత్నగిరి కొండ పైన ఉంటుంది. ఇప్పుడు గుడి ఏదైతే ఉందో ఆ కొండను మనం రత్నగిరి కొండగా పిలుచుకుంటారంట. సో మొదటిగా ఈ గుడిని 1891లో కట్టారు. దాని తర్వాత దాన్ని 1933-34 సంవత్సరంలో పునర్నిర్మించారు. అంటే మేజర్ చేంజెస్ చేసి గుడిని పునర్నిర్మించారు అన్నమాట. అదేవిధంగా అందరికీ తెలిసినట్టుగా సత్యనారాయణ వ్రతము ఇక్కడే ఎక్కువ మంచిగా చేస్తారు. అంటే కార్తీక మాసంలో భక్తులు ఎక్కువ వచ్చి ఇక్కడ సత్యనారాయణ వ్రతము చేసుకోవడం జరుగుతుంది. సో మనం కొండపైకి రీచ్ అవ్వగానే మనకు అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనము రూమ్స్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు రూమ్స్ ఖాళీగా లేవు అంటే మనకు ఆల్టర్నేటివ్గా అక్కడ డార్మెటరీస్ అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ డార్మెటరీస్ ఏంటంటే మనకు ఫ్రీగా లాకర్ ఇస్తారు. సో అక్కడ పడుకోవడానికి ప్లేస్ కానీ మంచిగానే ఉంటుంది. ఇంకా వ్రతం అండ్ దర్శనం టికెట్ల విషయానికి వస్తే, మనకు ప్లే స్టోర్లో ఏపీ టెంపుల్స్ అని ఒక యాప్ ఉంటుంది. అది కాకుండా మనకు దేవస్థానం వారి అఫిషియల్ వెబ్సైట్ కూడా ఉన్నది, మన గూగుల్లో అవైలబుల్లో ఉంటుంది. సో మనము ఈ రెండు వెబ్సైట్ల ద్వారా మనం ఆ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో మనకు ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ అనే 2 సేవలు ఉంటాయి. దాంట్లో మేము ప్రత్యక్ష సేవ తీసుకున్నాం. ప్రత్యక్ష సేవలో మేము వెళ్ళింది ప్రత్యక్ష సేవలో సుప్రభాత సేవ. సో ఇక్కడ మనకు 1/2 అవర్ టైం ఉంటుంది. సో సేవ సుప్రభాతమైన తర్వాత మనకు దేవుణ్ణి చూడడానికి మంచిగా టైం ఉంటుంది, ఎక్కువ రష్ ఉండదు. అంటే లిమిటెడ్ మెంబర్స్ మాత్రం లోపలికి అలౌ చేస్తారు. ఇది మనకు వచ్చి 300 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇది సేవల గురించి. ఇంకా వ్రతం గురించి అయితే మనకు మొత్తం 3 కేటగిరీలో టికెట్స్ అనేది అవైలబుల్లో ఉన్నది. ఒకటి 300, 1500, 2000. సో 2000 టికెట్స్ తీసుకున్న వారికి దేవుని దగ్గర అంటే దేవునికి ఎదురుగా వ్రతం అనేది జరుగుతుంది. సో 1500 పెట్టి టికెట్ తీసుకున్న వారికి ఫస్ట్ ఫ్లోర్లో శివలింగం ఉందని చెప్పాను, శివలింగానికి ఎదురుగా అనేది జరుగుతుంది. సో 300 తీసుకున్న వారికి గుడి సరౌండింగ్లో పెద్ద పెద్ద హాల్స్ అంటే చాలా మంది ఒకేసారి 300 పేర్స్ కానీ లేకపోతే 200 మెంబర్స్ కానీ వాళ్ళందరినీ ఒకేసారి వేసి వ్రతం అనేది చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ వ్రతం అనేది మనం సింగిల్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే దంపతులు అయినా వెళ్ళి చేసుకోవచ్చు. వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి మొత్తం గుడి దగ్గరే మనకు దొరుకుతుంది. సో వ్రతం కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి ప్రసాదం కూడా మనకు అక్కడే వాళ్ళు ఇస్తారు. ప్రసాదం తీసుకున్న తర్వాత మనం స్వామివారి దర్శనానికి వెళతాం. ఇది నా మొదటి ప్రయత్నం. తప్పులు ఏమైనా క్షమించుదురుగాక. సర్వే జన సుఖినో భవంతు.